ఈవీఎం వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వీటిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వీవీప్యాట్లతో సరిపోల్చాలి అంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సంచలన తీర్పు తెలిపింది. పేపర్ బ్యాలెట్ రూపంలో ఎన్నికలను నిర్వహించాలి అన్న పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మాత్రమే తర్వాత స్థానంలో నిలిచిన వారు వారం రోజుల్లో వెరిఫికేషన్ను కోరుకోవచ్చని, అందుకు సంబంధించిన ఖర్చులను అభ్యర్థి మాత్రమే భరించాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపరిచింది. ఇక ఈవీఎం అలాగే వీవీప్యాట్లకు సంబంధించి వీటిపై దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఖన్నా ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. గోపి, మధు, మొత్తం మీద అంటే ఇవాళ అంటే గత కొద్ది రోజుల నుంచి సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి ఈవీఎంఎల్ సంబంధించి ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో కూడా స్లిప్పులు నమోదు చేయాలి. అంటే ఆ స్లిప్పులకు సంబంధించి 2 టాలీ అయిన తర్వాతనే ఆ ఓటును పరిగణించాలంటూ కూడా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దానికి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఉన్నటువంటి అంటే కేంద్ర ఎన్నికల సంఘము పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత వహిస్తుంది. వాళ్ళే ఈ వ్యవహారాల్లో చూసుకుంటారు. అయితే దీనిపైన వ్యవస్థల్ని అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలను కూడా గుడ్డిగా నమ్మకుండా చేయండి అంటూ కూడా నమ్మద్దని అని అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కూడా పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటు వేసిన సమయంలో ఆ ఓటు కరెక్ట్ గా అభ్యర్థికి పడుతుందా లేదా అనేటువంటి అనుమానాల నేపథ్యంలోనే ఆ అనుమానాలకు సంబంధించి కొంతమంది పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసిన తరుణంలో అది కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ వస్తుంది. అందువల్లనే ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుని దీనికి ఇలాంటివి అంటే గుడ్డిగా అనమ్మకంగా నమ్మకం లేకుండా వ్యవస్థల మీద ఈ రకంగా రుద్దే విధంగా కూడా చేయొద్దని, ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నిక ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి వాళ్ళు అన్ని విషయాల్లోనూ దాంట్లో క్లారిటీ తీసుకున్న ప్రకారమే దానికి ఈవీఎంకి సంబంధించినటువంటి ఓటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకు అలాంటి అనుమానాలు అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారంటూ కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇవాళ దానికి సంబంధించి తుది తీర్పు కూడా దాన్ని పూర్తిగా కూడా రద్దు చేస్తూ అదేవిధంగానే పిటిషన్లు కూడా కొట్టివేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీని విషయంలో ఇంకా మరోసారి ఎట్లా ఎవరు కూడా పిటిషన్లు వేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలుస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ గోపి.